దేశ ప్రజలకు విషాదకరమైన వార్త. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 వయసు కలిగిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురువారం రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ట్రీట్మెంట్ పొందుతూ కాసేపటి క్రితం ఆయన ఢిల్లీ ఎయిమ్స్లోని మరణించారు. మన దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. 2024 ఏప్రిల్లో మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో 1991 నుంచి 96 మధ్య ఆయన ఆర్థిక మంత్రిగా సేవలందించారు దేశానికి. ఇక 98 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించారు. 2004 సంవత్సరం మే 22వ తేదీన మన్మోహన్ సింగ్ మన దేశానికి ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నారు. మొత్తం 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. ఆయన హయాంలో చాలా వరకు పేదరికం తగ్గింది. జీడీపీ వృద్ధి రేటు కూడా అంతకంతకు పెరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్త రావడంతో సాయంత్రం నుంచి అందరూ ఆందోళనలో ఉన్నారు. అయితే కాసేపటి క్రితం ఆయన కన్నుమూశారనే వార్త తెలిసి అందరూ బాధలో ఉన్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. మన్మోహన్ సింగ్ వయసు 92 సంవత్సరాలు. దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు అద్భుతమైన పాలన అందించారాయన. 1971లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. తర్వాత 72లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధానమంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారాయన. అన్ని పదవులు అధిరోహించారాయన. 1991 నుంచి 96 వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో ఆర్థిక చరిత్రలో సరికొత్త కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కూడా సాధించారు ఈ సమయంలో. ఇక మన్మోహన్ సింగ్ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజాసేవ జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి ఆయనకు. ప్రముఖమైనవి భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ 1987లో అందుకున్నారు. ఇక జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం 95లో, ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993-94కు, యూరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 93లో ఇలా ఎన్నో గొప్ప పురస్కారాలు, అవార్డులు అందుకున్నారాయన. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 1932 సెప్టెంబర్ 26న జన్మించారు మన్మోహన్ సింగ్. ఆయన మరణ వార్త విని ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. 2004 నుంచి 2014 వరకు మన దేశ ప్రధానిగా సేవలందించారాయన. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా ఇప్పుడు తరలి వెళ్తున్నారు ఢిల్లీకి. ఆయనకి ప్రతి ఒక్కరూ కూడా నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా ఆయనకు సంతాపం తెలియచేద్దాం.